మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఫైనల్ నిమజ్జనాలు ఎల్లుండి ఉన్నాయి, 17వ తేదీ నాడు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ నిమజ్జనాలన్నీ ప్రశాంతంగా జరగడానికి మా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. తగిన సిబ్బంది మొత్తం సిబ్బందిని పెట్టడం జరిగింది. వీళ్ళు కాకుండా ట్రైనింగ్లో కూడా ఉన్నారు కానిస్టేబుల్స్. వాళ్ళని కూడా ఈ బందోబస్తుకు ఉపయోగించుకుంటున్నాం. మా పోలీస్ శాఖ తరఫుననే కాకుండా ఇంకా ఇతర శాఖ అధికారులందరితో సిపి గారు కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా, ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏమిటంటే, అందరూ మాకు సహకరించండి. పోలీస్ శాఖకు సహకరించి ఇదంతా ప్రశాంతంగా ముగియడానికి అందరూ సహకరించండి. సహకరిస్తే ఈ నిమజ్జనాలన్నీ కూడా ఈ సంవత్సరం ప్రశాంతంగా ముగించుకోవచ్చు. మేము ఈరోజు వచ్చి ఈ ఏర్పాట్ల గురించి సిపి గారు, ఇంకా ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు వారితో చర్చించడం జరిగింది. చర్చించి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. సిపి గారు, నిజామాబాద్ సిపి గారు అన్ని ఏర్పాట్లు చేసి ఈ బందోబస్తు ప్రశాంతంగా ముగియడానికి అన్ని చర్యలు తీసుకుంటారు. నిమజ్జనాలు వెళ్ళే ప్రాంతాల్లో కొన్ని సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి. అట్లాంటి ప్రదేశాల గుర్తించి మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము. మా సిబ్బందిని పెట్టడము, ఇంకా అక్కడ అందరితోని పెద్దలతోని మాట్లాడము చేసి అక్కడ ఎక్కడైతే కొన్ని కాంప్లికేటెడ్ ప్లేసెస్, సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మేము ఎక్స్ట్రా బందోబస్తు పెట్టుకుంటున్నాం. ఈ నిమజ్జన అయ్యే ప్లేసు బాసర, చిన్న విగ్రహాలు అయితేనేమో బాసర దగ్గర, ఇంకా పెద్ద విగ్రహాలు అయితే ఇట్లా మాక్లూరు మీదుగా మళ్లించి ఉమ్మేడ దగ్గర ఏర్పాట్లు చేసినామని చెప్పారు. కాబట్టి ఆ విధంగా అందరూ గుర్తించి ఆ విధంగా నిమజ్జనాలు చేసుకోవచ్చు. అదంటే ఇక్కడ బావి కాకుండా, ఇక్కడ బావి ఉంది కదా, ఆ బావిలో ప్రతి సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు కూడా బావిలో జరుగుతుంది. ఇంకా గోదావరికి వెళ్ళే వాళ్ళు ఈ రెండు ప్రదేశాలు చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.